గట్టిగా మంచిది ప్రియులారా, ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. దయచేసి ఆదికాండము 27వ అధ్యాయం, ఆదికాండము 27వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుదాం. నేను చావకమునుపు నిన్ను నేను ఆశీర్వదించున్నట్లు నాకిష్టమైన రుచిగల భోజనములను సిద్ధపరిచి నీవు నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పాను. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. మరలా చదువుదాం ఇదే మాట. నేను చావకమునుపు నిన్ను నేను ఆశీర్వదించున్నట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. చాలు, ఈ రాత్రి మన అంశం నాకిష్టమైన అనండి. మనకిష్టమైన కాదు, దేవునికి ఇష్టమైన. ఇది మన అంశం. కొద్దిసేపు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. దేవునికి ఏమేమి ఇష్టమైనవి, ఏవి ఇష్టమైన కార్యాలు, ఏవి ఇష్టమైన కార్యాలు చేయమంటున్నాడో కొద్ది సమయం మనం శ్రద్ధగా విందాం. ఇక్కడ మనం ఒక వాక్యం చెప్తుంది. ఇస్సాకు వృద్ధుడైనప్పుడు, ఆయన కనులు మందదృష్టి కలిగినప్పుడు తన పెద్ద కుమారుడైన ఏశావును పిలిచి, నా కుమారుడా, నేను నిన్ను ఆశీర్వదించాలి అనుకుంటున్నాను. నేను నిన్ను ఆశీర్వదించున్నట్లుగా నీవు నాకు ఇష్టమైనటువంటి భోజనాన్ని, ఆహార పదార్థాలని సిద్ధము చేసి నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్తూ ఉన్నాడు. ఈ మాట ఇస్సాకు భార్య అయిన రిబ్కా విని చిన్న కొడుకే విషయాన్ని చెప్పి అతని చేత క్రొవినటువంటి మాంసాన్ని తెప్పించి అతని చేత ఆహారాన్ని వండి తన తండ్రి యొద్దకు పంపించింది. ఈ స్టోరీ మనందరికీ తెలుసు. అతడు ఆ యొక్క ఏ చర్మాన్ని ధరించుకున్నాడని బైబిల్ చెప్తుంది. దయచేసి మనం చూస్తే మేక చర్మాన్ని కప్పుకున్నట్లుగా మనం 16వ వచనములో చూస్తాం. మేక పిల్ల చర్మముతో అతని చేతులను, మెడను మొత్తాన్ని కప్పి ఆహారాన్ని సిద్ధం చేసి ఇస్సాకు దగ్గరికి పంపించింది. ఇస్సాకు ఈ స్వరం యాకోబుదే లాగుందని చెప్పి అతని దగ్గరికి పిలిపించి తడిమి చూశాడు. చూసి అంటున్నాడు, స్వరము యాకోబుదే కానీ తడిమి చూస్తే ఎలా ఉన్నాడు, ఏశావులాగా ఉన్నాడని చెప్పి ఇస్సాకు ఏం చేశాడు, రుచికరమైన ఆహార పదార్థాన్ని తిని కుమారుడైన యాకోబుని ఏం చేశాడు, ఆయన ఆశీర్వదించాడు. ఇక్కడ మనం చూస్తాం 27వ వచనములో, అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనును. అప్పుడు అతడు అతని వస్త్రముల వాసన చూసి అతన్ని దీవించెను. ఇప్పుడు మీరు గమనించాలి, ఆశీర్వదించాలనుకుంటున్నాను నిన్ను, అయితే నువ్వేం తేవాలి, నాకిష్టమైన వాటిని తీసుకొని రావాలి. ఇది తన కుమారుణ్ణి అనగా ఏశాపును కోరుకున్న కోరిక. ఎవరు? ఇస్సాకు. దేవునికి స్తోత్రాలు. నిన్ను దీవించాలంటే నాకు ఇష్టమైన ఆహారాన్ని సిద్ధం చేయమన్నాడు. ఈ వార్త తల్లి వింది. పెద్ద కొడుకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ చిన్న కొడుకు తీసేసుకున్నాడు. చిన్న కొడుకు కాజేశాడు మోసం చేసి. ఇప్పుడు విషయం ఏమిటంటే, ఆశీర్వాదాల గని ఎవరి దగ్గర ఉంది? ఇస్సాకు దగ్గర ఉన్నది. ఇస్సాకు దేవుడు అనుకుందాం, ఇస్సాకు దేవునితో మనం పోల్చుకుందాం, ఇస్సాకు మన తండ్రిగా మనం పోల్చుకుందాం. ఇప్పుడు ఇస్సాకు కోరిన కోరిక ఏమిటంటే, నా దగ్గర ఆశీర్వాదం ఉన్నది, అది నీకు కావాలంటే నాకు ఇష్టమైన వాటిని నువ్వు తీసుకొని రావాలి. ఇప్పుడు ఏమిటి ఆయనకి ఇష్టమైనవి? ఒకటి, నీ స్తుతి, స్తోత్రము, కృతజ్ఞతాస్తుతులు, ప్రార్థన, మొక్కుబడులు, అర్పణలు, దేవుని సన్నిధిని సమీపించి ఆయన పాదాల దగ్గర ఉండేదే ఆయనకి ఇష్టమైన పని. దేవునికి స్తోత్రం. మీరు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక ఒక్కసారి మీరు చూడగలిగితే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం, దయచేసి మనం చూద్దాం 15వ వచనాన్ని. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలమును
అర్పించదము. ఉపకార ధర్మము చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఏమిష్టం. దేవునికి వాక్యం చెప్తుంది. మొదట మనం చూస్తే స్తుతి యాగము చేయము. దేవునికి ఏమిష్టమట? నీ నోటితో దేవుని స్తుతించాలి, దేవునికి స్తోత్రాలు చెల్లించాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి. దేవునికి స్తుతులు స్తోత్రాలు ఎల్లప్పుడూ నీ నోటి ద్వారా చెల్లించాలి. అది దేవునికి ఇష్టమైన యాగము. రెండవది ఆయన నామాన్ని ఒప్పుకుంటా ఉండాలి. మూడవది మనం చూస్తే జిహ్వ ఫలము, అంటే నోటి ఫలము ఆయనకి మనము అర్పించాలి. నాలుగవది ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటంటే ఉపకారం చెయ్యండి. ఆమేన్. అలాంటివి ఎవరికి ఇష్టం? కాబట్టి యాకోబు తన తండ్రి దగ్గరికి ఏం తీసుకెళ్ళాడు? రుచికరమైన భోజనాన్ని తీసుకెళ్ళాడు, రుచికరమైన ఆహారాన్ని తీసుకొని వెళ్ళాడు. ఏమిటా రుచికరమైనది అంటే, ఒకటి స్తుతి, రెండవది చెప్పండి, రెండవది స్తుతి యాగము, రెండవది ఆయన నామమును నోటితో ఒప్పుకొనుట, మూడవది జిహ్వ ఫలమును అర్పించుట, నాలుగవది ఉపకార ధర్మము చేయుట. ఈ వచనాల్లో మనం చూస్తాం 13, 15, 16 వచనాల్లో. కాబట్టి రాత్రికాల సమయంలో నీవు నేను దేవునికి ఇష్టమైన తీసుకొస్తే దేవుడు వాటిని స్వీకరించి మనలను ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. మనల్ని ఏం చేయబోతున్నాడు ఆయన? ఇప్పుడు ఇస్సాకు ఏం కోరాడు? నీకు ఇష్టమైనవి కాదు, నాకు ఇష్టమైనవి తీసుకొని రా. ఈ రాత్రి నీకు ఇష్టం వచ్చినట్లు కాదు చేయాల్సింది, నాకు ఇష్టమైనట్లు కాదు చేయాల్సింది. దేవునికి ఇష్టమైనవి చేస్తే దేవుడు వాటిని స్వీకరించి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకసారి నోవాహు అదే పని చేశాడు. బైబిల్లో ఏం చేశాడు ఒకసారి చూద్దాం. చూడండి, ఆదికాండం మీరు 6వ అధ్యాయంలోకి వస్తే నోవాహు చేసిన పనిని మనం చూస్తాం. క్షమించాలి, 8వ అధ్యాయం మీరు చూస్తే ఆదికాండం 8వ అధ్యాయము దయచేసి 20వ వచనం. బలిపీఠము కత్తి పవిత్ర పశువులన్నిటిలో, పవిత్ర పక్షులన్నిటిలో కొన్నిటిని తీసుకొని వచ్చి బలిపీఠం మీద దహన బలి అర్పించెను. ఇంపైన సువాసన ఆఘ్రాణించి, దేవునికి స్తోత్ర. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రాణించి అంటే స్వీకరించి ఏమంటున్నాడు? ఇక మీదట నరులను భూమి మీద మరలా నేను శపించను. 9వ అధ్యాయం 1వ వచనం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి. ఆమేన్. నోవాహు దేవునికి ఏమిచ్చాడు? ఇంపైనది ఇచ్చాడు, ఇష్టమైన దాన్ని అర్పించాడు, ఇష్టమైన కార్యం చేశాడు. దేవుడికి స్తోత్ర. దాన్ని దేవుడు ఏం చేశాడట? ఆఘ్రాణించి స్వీకరించి. చూడండి దయచేసి 20వ వచనములో, యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిట్లో, పవిత్ర పక్షులన్నిట్లో కొన్నిటిని తీసి బలిపీఠం మీద అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రాణించి. ఆమేన్. ఈరోజు నీ జీవితంలోంచి ఆయన కోరేదేంటో తెలుసా? ఇంపైన సువాసన. ఏమిటా సువాసన? హెబ్రీ పత్రిక 13, 15, 16 వచనాల ప్రకారం స్తుతి యాగము అనేటువంటి సువాసన నీ జీవితము ద్వారా దేవుని యొద్దకు చేరాలి. ఏం చేరాలి? స్తుతి యాగం. దేవుణ్ణి స్తుతించాలి, స్తోత్రించాలి, ఆయన నామాన్ని కీర్తించాలి, ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన నోరు ఎల్లప్పుడూ ఆయన నామమును ఒప్పుకుంటూ స్తుతి యాగము చేస్తూ ఆయనకు జిహ్వ ఫలము అర్పించినప్పుడు స్తుతి యాగమును దేవుడు స్వీకరిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నోవాహును కూడా దేవుడు ఏం చేశాడు? 9వ అధ్యాయంలో ఆశీర్వదించాడు. ఏం తీసుకొని ఆశీర్వదించాడు? ఇంపైన సువాసన. అనండి. ఇప్పుడు దేవుడు నీ నుంచి నా నుంచి ఏం కోరుతున్నాడు? ఏమిటా సువాసన? స్తుతి యాగము అనే సువాసన. హల్లెలూయా. కాబట్టి ఇస్సాకు కోరుకున్నాడు, నాకు ఇష్టమైనది కావాలి. ఆ ఇష్టమైన దాన్ని యాకోబు ఇచ్చి ఏం చేశాడు? ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు.
ఇప్పుడు నోవాహు కూడా ఓడలోంచి బయటకు వచ్చిన తర్వాత దేవునికి ఇష్టమైన అర్పణ దేవునికి చెల్లించినప్పుడు అర్పణ దేవుడు స్వీకరించి నోవాహు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. స్తోత్రం. మూడవది మనం చూద్దాం, చూడండి దయచేసి. యెషయా రాసిన గ్రంథము 56వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథము 56:4. యెషయా గ్రంథము 56:4. నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారము చేసుకొను షంఢులను గురించి యెహోవా ఇలాగు, నా ఇంటను నా ప్రాకారములో ఒక భాగము నేను వారికి ఇస్తాను. ఆమేన్. మన అంశం ఏంటి? మన అంశం నాకిష్టమైనవి మీరు ఇవ్వాలి. ఇస్తే నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఇప్పుడు ఇస్సాకు ఏం కోరాడు? నాకు ఇష్టమైన ఆహారం కావాలి. ఇచ్చాడా లేదా? ఎవరు? పెద్ద కొడుకు ఇవ్వలా, చిన్న కొడుకు ఇచ్చి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. స్తోత్రం. ఇప్పుడు నోవాహు కూడా ఓడలోంచి బయటకు వచ్చినందుకు కృతజ్ఞతగా దేవునికి ఇష్టమైన పవిత్ర పక్షులన్నీ, పవిత్ర పశువులన్నీ ఆయనకి దహన బలిగా అర్పిస్తే ఇష్టమైన వాటిని స్వీకరించిన దేవుడు నోవాహు కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఇప్పుడు ఇక్కడ షంఢులు ఎవరట? షంఢులు అంటే మగా కాకుండా ఆడ కాకుండా తిరుగుతున్నారు కదా రోడ్ల మీద, వారిని ఏమంటారు? షంఢులు. ఎవరట? దయచేసి మీరు చూడండి. షంఢులు అంటే మగా కాదు, ఆడ కాదు. ఇంకొక మాట కూడా ఉంది వారికి, పేరు మీ అందరికీ తెలుసు కదా, హిజ్రాలు. షంఢులు అంటే హిజ్రాలు. వీళ్ళని గురించి ఏం చెప్తుందంటే దయచేసి మీరు చూడండి. దయచేసి మనం చదివితే, షంఢుడు నేను ఎండిన చెట్టని అనుకోవద్దు. 3వ వచనం చివరి మాట, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు. ఎవరు ఆచరిస్తుంది? షంఢులు ఆచరిస్తూ నాకిష్టమైన వాటిని కోరుకొనుచు. ఆగండి. షంఢులు ఏం చేస్తున్నారట? హిజ్రాలు ఏం చేస్తున్నారట? ఆయనకి ఇష్టమైన వాటిని వాళ్ళు కోరుకుంటున్నారు. స్తోత్రం. మేము ఎండిన చెట్టు కాదు, మేము ఆయన దగ్గరికి వెళ్తే ఫలిస్తాం. మేము ఎండిన చెట్టుము కాదు, ఆయన పాదాల దగ్గరికి వెళ్తే దీవించబడతాం. మేము ఎండిన చెట్టు కాదు, మాకును నిత్య జీవమును దయచేస్తాడని విశ్వాసముతో వాళ్ళు ఏం కోరుకుంటున్నారట? ఆయనకి ఇష్టమైన వాటిని కోరుకొనుచు ఏం చేస్తున్నారు? నా నిబంధన ఆధారము చేసుకున్న షంఢులను గురించి యెహోవా సెలవిస్తున్నాడు. దేవుని నోట నుండి ఒక వాక్కు బయలుదేరింది. ఎవరిని ఉద్దేశించి? షంఢులను ఉద్దేశించి. ఏ మాట? అది శపితమైనది కాదు, అది ఆశీర్వాదకరమైన మాట. ఏమిటి ఆశీర్వాదకరమైన మాట అంటే వాక్యం చెప్తుంది, నా ఎంటను నా ప్రాకారాల్లో వారికి ఒక భాగాన్ని ఇస్తాను. స్తోత్రం. ఎందుకు ఇప్పుడు హిజ్రాలకి షంఢులకు దేవుడు తన ఇంట్లో ఒక భాగం ఇచ్చాడు? ఎస్, వారు ఆయనకి ఇష్టమైన వాటిని కోరుకుంటున్నారు కనుక. ఆమేన్. ఈ రాత్రి నీకు ఇష్టమైన వాటిని చేయడం కాదు, నేను నాకు ఇష్టమైనవి చేయటం కాదు, నీకు ఇష్టమైన పాటలు, నేను నాకు ఇష్టమైన పాటలు, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయటం, నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేయటం కాదు. మనందరము ఆయనకి ఇష్టమైన పని చేస్తే దేవుడు మనలను దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి ఇష్టమైన వాటిని చేయాలి? ఒకటి, స్తుతి యాగం. ఏం చేయాలి? మన నోటితో. రెండవది, మన నోటితో ఆయన నామమును ఒప్పుకోవాలి. హెబ్రీ పత్రిక 13, 15, 16 వచనాల ప్రకారం. మూడవది, నోటి యొక్క జిహ్వ ఫలము ఆయనకి మనం అర్పించాలి. నాలుగవది, ఉపకార ధర్మము చెయ్యాలి. ఇవన్నీ కూడా ఆయనకి ఇష్టమైన కార్యాలు. స్తోత్రం. కాబట్టి ఈ రాత్రి నీవు రుచికరమైన భోజనాన్ని దేవునికి ఇవ్వగలిగితే ఇస్సాకు యాకోబుని దీవించినట్లుగా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ఇప్పుడు షంఢులు అనగా హిజ్రాలు ఎందుకు వాళ్ళు ఒక భాగాన్ని కోరుకున్నారు ఆయన ఇంట్లో? చెప్పాలి. ఎందుకు కోరుకున్నారు? వాళ్ళు ఆయన నియమించినటువంటి విశ్రాంతి దినాన్ని ఏం చేసుకున్నారు? వాళ్ళు
కోరుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి నీవు నేను మనందరము కూడా దేవుడు కోరుకునే వాటిని చేయుదుముగాక. ఇప్పుడు ఆ షంఢులు దేవుని మార్గాన్ని కోరుకున్నందున, దేవునికి ఇష్టమైన వాటిని చేసినందున దేవుడు వారిని ఏం చేశాడు? గొప్పగా ఆశీర్వదించాడు. స్తోత్ర. 4వ విషయంలోకి మనం వస్తున్నాం. చూడండి, 4వది మనం చూద్దాం. 4వది మనం చూస్తే దయచేసి అక్కడే 58వ అధ్యాయము 8వ వచనం, యెషయా గ్రంథము 58:8. సర్వోన్నతుడా నీవే నాకు ఆనందము. హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను. ఒకటి, ఇస్సాకు తన కొడుకును ఏం కోరుకున్నాడు? నాకు ఇష్టమైన రుచికరమైన భోజనం తెస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తా. 2వది, నోవాహు దేవునికి ఇష్టమైన బలులు అర్పించాడు కనుక నోవాహు కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. 3వది, షంఢులు ఆయనకి ఇష్టమైన వాటిని కోరుకున్నారు కనుక దేవుడు వారికి మంచి వాటిలో భాగం ఇచ్చాడు. తన ఇంటిలో వారికి ఏమిచ్చాడు? భాగం ఇచ్చాడు. 4వది మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయం 8వ వచనం. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండా ఉండుటయు, దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకిష్టమైన ఉపవాసం. నాకిష్టమైన ఉపవాసం అనండి. మనకిష్టమైన ఉపవాసం మనం చేస్తాం. ఉదయం ఫాస్టింగ్ ఉంటాం, రాత్రికి తింటాం. లేదు ఉదయం తిని రాత్రికి ఉంటాం. లేదు రోజంతా ఫాస్టింగ్ ఉంటాం. అసలు ఇది కాదట ఉపవాసం అంటే. మనకిష్టమైన ఉపవాసం మనం చేయడం కాదు, ఆయనకి ఇష్టమైన ఉపవాసం చెయ్యాలి. ఏమిటి ఆయనకి ఇష్టమైన ఉపవాసం? చూడండి, నేను ఉపవాసం ఉన్నాను అని చెప్తారు, మంచిదే. ఉపవాసం ఉండడం మంచిదే. ఆహారం మానుకొని మంచినీళ్ళు మానుకొని నువ్వు ప్రార్థన చేయడం మంచిదే. అది నీకు ఇష్టమైంది. కానీ మరి దేవునికి ఇష్టమైన ఉపవాసం ఉందగా. ఇప్పుడు నీకు ఇష్టమైన ఉపవాసం చేస్తావా? దేవుడికి ఇష్టమైన ఉపవాసం చేస్తావా? దేవునికి ఇష్టమైన ఉపవాసం చేస్తేనే నీకు ఆశీర్వాదం వస్తుంది. ఏమిటా ఉపవాసం? ఒక్కసారి మీరు చూడండి, చెప్తున్నాడు ఏమిటా ఉపవాసం అంటే 7వ వచనములో 6వ వచనం చూస్తే, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుట, కాడిమాను మోకులు తీసివేయుట, బాధించబడిన వారిని విడిపించుట, ప్రతి కాడి విరగ్గొట్టుట నేను ఏర్పరచుకున్న ఉపవాసం కాదా? ఏమిటి ఆయన ఏర్పరచుకున్న ఉపవాసం? బాధించబడిన వారిని విడిపించాలి. ఎవడైనా కట్లు చేత కట్టబడితే వాడిని విడిపించాలి. ప్రతి కాడి విరగ్గొట్టాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే బంధించబడిన ప్రతి ఒక్కరిని విడిపించాలి. ఆమేన్. యేసు ప్రభు ఏం చేశాడు? కట్టబడిన గాడిద పిల్లను విడిపించాడు. స్తోత్ర. జక్కయ్య అనే వ్యక్తిని పాపపు కట్ల నుంచి విడిపించాడు. సమరయ స్త్రీని పాపపు బంధకాల్లోంచి విడిపించాడు. పక్షవాయం కలిగిన వాడిని సాతాను కట్ల నుండి విడిపించాడు. అంటే ఉపవాసం అనగా మనము బంధించబడిన వారిని, బాధించబడిన వారిని విడిపించాలి. ఇంకా చెప్తున్నాడు అక్కడ 7వ వచనములో, నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టాలి. ఇది ఎవరికి ఇష్టమైన ఉపవాసం? ఎప్పుడైనా నీవు నీ పొరుగు వారికి, ఆకలి కొనిన వారికి నీ చేత్తో అన్నం పెడతాం నేర్చుకో. అది దేవునికి ఇష్టమైన పని. తర్వాత నీ రక్త సంబంధికి నువ్వు ముఖం తిప్పుకోవద్దు. 3వది, దిక్కుమాలిన బీదల్ని
ఎంత చేర్చుకోవాలి. తర్వాత వస్త్రహీనుడు కనబడినప్పుడు వానికి వస్త్రం ఇవ్వాలి. ఇదే కదా నేను ఏర్పరచుకున్న నాకిష్టమైన ఉపవాసము. ఇప్పుడు మనమందరము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం మన కష్టాల కోసం. అప్పుడప్పుడు చేస్తామా చేయమా? చేస్తాం కదా. ఏమని చేస్తావు? అన్నం అనుకుని చర్చిలోనో ఇంట్లోనో కూర్చొని చేస్తావు. కానీ అది దేవునికి ఇష్టమైన ఉపవాసం కాదు. అది నీకు ఇష్టమైన ఉపవాసం. అసలు ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఏంటంట? ఆహారం పెట్టడం, వస్త్రం ఇవ్వటం, గ్లాసుడు నీళ్ళు ఇవ్వటం, రక్త సంబంధం వస్తే ముఖం తిప్పుకోకుండా ఉండడం, బంధించబడిన వారి ప్రతి బంధకాన్ని తెంచివేయడం, వారిని విడిపించటం, ఇదే దేవునికి ఇష్టమైన ఉపవాసం. హల్లెలూయా. ఎప్పుడైతే ఇలాగ నువ్వు ఉపవాసం చేస్తావో దాని పట్ల జరిగే పరిణామాలు ఆ కింద రాసుకొచ్చాడు చూడండి. ఎలాగ చేస్తే వస్త్రము లేనోడికి వస్త్రం ఇస్తే, ఆహారం లేనోడికి, ఆకలి గుడిన వాడికి ఒక ముద్ద అన్నం పెడితే, మంచినీళ్ళు దాహం వేసేవాడికి కాస్త నీళ్ళు ఇస్తే, అమ్మా వింటున్నారా, బంధించబడిన వాడిని విడిపిస్తే, దిక్కుమాలని ఇంటి చేర్చుకొని వాడిని పరామర్శిస్తే, నీవు గనక ఇలాగూ చేస్తే ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నీకు జరిగే పరిస్థితి అలాగును నీవు చేస్తే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా వస్తుంది. ఎప్పుడు వస్తుంది స్వస్థత? చచ్చిపోయిన అన్నం పెట్టాం, చచ్చిపోయిన గ్లాసు నీళ్ళు ఇవ్వం, చచ్చిపోయిన ఒక వస్త్రాన్ని దానం చెయ్యం, చచ్చిపోయిన మన రక్త సంబంధి వచ్చినప్పుడు మనం జాలిపడం, చచ్చిపోయిన బంధించబడిన వారిని మనం విడిపించాం. మరి మన జీవితంలో దేవుడు ఎలా కార్యాలు చేస్తాడు? ఈ రాత్రి నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే నీ చేతిని చాచటం నేర్చుకోవాలి. ఏ విధంగా చాచటం నేర్చుకోవాలి? ఆకలి గుడిన వానికి అన్నం పెట్టే చేయగా, దాహం గుడిన వాడికి దాహం ఇచ్చే చేయగా, వస్త్రము లేని వాడికి ఒక వస్త్రాన్ని ఇచ్చేవాడివిగా. దేవునికి స్తోత్ర. మొన్న నేను జయరాజు గారు సుద్దపల్లి మీటింగ్కి వెళ్ళి వస్తున్నాం. సుద్దపల్లి మీటింగ్కి వెళ్ళి వస్తున్నప్పుడు పొన్నూరు వచ్చేసరికి సుమారు 11:30 అట్లా అయింది టైం. 11:12 అవుతుంది. ఆ నిడుబ్రోలు బ్రిడ్జి మీద చాలామంది పడుకొని ఉన్నారు, దిక్కులేని వాళ్ళు. కొంతమంది దగ్గర ఒకే రకమైన దుప్పట్లు నాకు కనపడ్డాయి. ఆ దుప్పట్లే ముసుకేసుకొని పడుకున్నారు వాళ్ళు. ఏ దుప్పట్లు? 100 రూపాయల దుప్పట్లు, నిలువు గీతలు ఉంటాయి కదా, 100-150 రూపాయలు ఖరీదు చేసే దుప్పట్లు. మొత్తానికి ఆ దుప్పట్లు చూడగానే నాకు క్రైస్తవ సేవకులు, విశ్వాసులు గుర్తొచ్చారు. ఆ పని చేసేది ఎవరంటే దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే. ఆమేన్. కానీ 2-3 కనపడ్డారు. అసలు వాళ్ళిద్దరికైతే దుప్పట్లు ఏమి లేవు. మాస్టర్ చెయ్యెత్తారు. దేవుడు వారిని ఆశీర్వదించును గాక. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ పని చేసిన మాస్టర్ గారేనంట. ప్రభు వారిని దీవించును గాక. ఆమేన్. అది నిజమైన పని, అది శ్రేష్టమైన పని. నిజంగా ఆ సమయంలో ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు నా హృదయం సంతోషించింది. మాస్టారు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒకడైతే ఆ గోతాం పట్టాన్ని ముసుకేసేసుకున్నాడు. అంటే ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు నిజంగా మనకు దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడు. ఏమండి? కానీ ఈరోజు మంచులో అనేక మంది అల్లాడిపోతున్నారు. దయచేసి కర్లపాలెం సెంటర్లో మీకు ఎక్కడైనా మనుషులు తగిలినప్పుడు వారికి ఒక దుప్పటో, వస్త్రమో, మంచినీళ్ళో, ముద్ద అన్నం పెట్టడం నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఇలా మనం చేస్తామో వాక్యం చెప్తుంది, నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమున కావలిగా ఉండును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మరపెట్టగా ఆయన నేనున్నాను అంటాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దా. నువ్వు పిలిస్తే పలుకుతాడు, స్వస్థత నీకు శీఘ్రంగా వచ్చింది, నీ ముందర నీ నీతి నడుస్తూ ఉంటుందట. ఆమేన్. నిజంగా మనం చూస్తే అన్నాన్ని మనం వ్యర్థం చేస్తూ ఉంటాం. కానీ పట్టణాల్లో మనం చూస్తే ఆ డస్ట్బిన్ల దగ్గర అడుక్కునే వాళ్ళు ఏరుకుంటూ ఉంటారు. ఎండిపోయిన రొట్టెల కోసం రైల్వే స్టేషన్లు ముఖ్యంగా మనం పడేసే ప్యాకెట్ల కోసం ఆశపడి పాప మాటిని తింటూ ఉంటారు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా నువ్వు ప్రయాణం చేసినప్పుడు ఎక్స్ట్రా ఒక రైస్ తీసుకెళ్ళు.
ఎక్కడైనా నువ్వు ప్రయాణం చేసేటప్పుడు ఒక దుప్పటి తీసుకెళ్ళు. ఎక్కడైనా నువ్వు ప్రయాణం చేసేటప్పుడు ఒక చీర తీసుకెళ్ళు. దిక్కులేని వాళ్ళు కనపడుతూ వారికి ఇవ్వు. దేవుడు నీ పక్షంగా నిలబడి నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఇప్పుడు ఆయనకి ఇష్టమైన ఉపవాసం చేస్తే స్వస్థత శీఘ్రముగా లభిస్తుంది. ఆయనకి ఇష్టమైన ఉపవాసం చేస్తే ఆయన నీ మొరవిని నీకేమిస్తాడు? సమాధానమిస్తాడు. ఆమేన్. నీ నీతి నీ ముందర నడుస్తుంది. ఇంకా ఒక అద్భుతమైన భాగం ఉంది చూడండి. యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమున కావలిగా ఉండును. ఎప్పుడు? ఆయనకిష్టమైన ఉపవాసం మనం చేసినప్పుడు. మనకిష్టమైన ఉపవాసం కాదు. ఎవరికి ఇష్టమైన ఉపవాసం? ఈ రాత్రి గుర్తుపెట్టుకో, నేను అన్నీ చేస్తున్నా నన్ను అనుకుంటున్నావు. ఈ రాత్రి నీవు అనుకుంటే సరిపోదు. దేవుడు అనుకోవాలి, ఈ వ్యక్తి నాకు ఇష్టమైన కార్యాలు చేస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడుతున్న మాట, నీవు నాకు ఇష్టమైన వాటిని చేస్తే నీకు స్వస్థత నేను ఇస్తా. నీవు నాకు ఇష్టమైన వాటిని చేస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తా. నీవు నాకు ఇష్టమైన వాటిని చేస్తే నీకు నేను ప్రతిఫలము అనుగ్రహిస్తా. ఆమేన్. కాబట్టి మొత్తం 4 విషయాలు చెప్పాను. 1, ఇస్సాకు ఇష్టమైన ఆహారాన్ని కోరుకున్నాడు, తద్వారా తన కుమారుణ్ణి. ఇప్పుడు ఆహారం అంటే ఏం చెప్పాను నేను? స్తుతి యాగము, ఇంకా జిహ్వ ఫలము, ఆయన నామమును ఒప్పుకొనుట, ఉపకార ధర్మము చేయుట. ఇలాంటి సువాసన ఆయనకి వెళ్ళగలిగితే నోవాహు కుటుంబాన్ని ఆశీర్వదించినట్లు దేవుడు మనలను ఆశీర్వదిస్తారు. ఇప్పుడు హిజ్రాలు అనగా షండులు ఏం కోరుకున్నారట? ఆయనకి ఇష్టమైన వాటిని అనగా ఆయన విశ్రాంతి దినాన్ని ఆచరించడం కోరుకున్నారు కనుక ఆయన తన ఇంట్లో వారికి ఒక భాగాన్ని ఇచ్చాడు. స్తోత్రం. ఇప్పుడు మనం ఉపవాసం గురించి చూస్తే మనకిష్టమైన ఉపవాసం కాదు, ఆయనకి ఇష్టమైన ఉపవాసం మనం చేయాలి. స్తోత్రం. 5వది మనం చూద్దాం. చూడండి, ఇర్మియా రాసిన గ్రంథం 3వ అధ్యాయము. ఇర్మియా రాసిన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం. ఇర్మియా రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. నాకిష్టమైన కాపురులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్ములను ఏలతారు. స్తోత్రం. దానికంటే పై వచనం మనం చదవాలి. ఎన్నో వచనం అంటే దయచేసి మనం చూద్దాం. 14వ వచనం చూడండి. భ్రష్టులకు పిల్లలారా, నేను మీ యాజకుడను, ఇదే యెహోవా వాక్కు. ఒకానొక పట్టణములో నుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబములో నుంచి 2 మిమ్ములను తీసుకొని సియోనులోకి రప్పిస్తా, నాకిష్టమైన కాపరులను నియమిస్తా. చూడండి, సేవకులు అనగా కాపరులు మనకిష్టమైన వాళ్ళని కోరుకోవటం కాదు. ఎవరికి ఇష్టమైన కాపరులు కావాలట? ఆమేన్. ఈ రాత్రి మనం వెళ్ళే సంఘానికి కాపరిగా ఉన్నవాడు దేవునికి ఇష్టమైన వాడా మనకిష్టమైన వాడా అనే తెలుసుకోవాలి. చాలామంది వారికి ఇష్టమైన వాళ్ళని కాపరులుగా, సంఘ కాపరులుగా పెట్టుకుంటారు. నేను చెప్తాను, నీకు నాకు నచ్చినోడు కాదు పాస్టర్ గారు. ఎవరికి నచ్చాలి? ఆయనకి నచ్చిన వాడిని నియమిస్తే మనం ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? 14వ వచనములో, పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుణ్ణి, నేనేం చేస్తాను మిమ్మల్ని. ఇదిగో పట్టణములో నుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబములో నుంచి 2 మిమ్మల్ని తీసుకొని సియోనుకు తీసుకొస్తాను, అంత యెరూషలేములోకి తీసుకొస్తాను. తీసుకొచ్చి మీ మీద ఏ కాపరులు పడితే ఆ కాపరులు నియమించను. మరి ఎవరు నియమిస్తానంటే నాకు ఇష్టమైన కాపరులు. ఆమేన్. ఏ కాపరులంట? ఈ రాత్రి నేను ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడు కోరుకునే కాపరి మనకు సంఘ కాపరి ఉండాలి. మనుషులు కోరుకునే కాపరి కాదు. మనం నిత్యం వార్తల్లో చూస్తాం, పెద్ద పెద్ద మెయిన్లైన్ చర్చిలో సంఘాల్లో గొడవలు. విశ్వాసులు ఎక్కడ? సేవకుల దగ్గర. మాకు ఈ అయ్యగారు వద్దు, ఇంకొక అయ్యగారిని వేసేయండి, అర్జెంటుగా మార్చేయండి అని వాళ్ళు కంప్లైంట్ పెడతా ఉంటారు.
ఆ యొక్క మెయిన్ లైన్ చర్చిల్లో ఉన్నటువంటి పెద్దలు ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్నటువంటి డయాసిస్ దగ్గరికి వెళ్ళి, లేకపోతే వారికి ఉన్నటువంటి అధికారుల దగ్గరికి వెళ్ళి, ఈ పాస్టర్ గారు మాకొద్దు, ఈయన మార్చమని వేరే సేవకుడిని తెచ్చుకుంటారు. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? వాళ్ళకి ఇష్టమైనట్లుగా ఆయన ఉండలేదు కాబట్టి పీకేశారు. ఇప్పుడు వాళ్ళకి నచ్చినోడిని తెచ్చుకుంటారు. ఇప్పుడు నేనంటాను, అసలు నీకు ఇష్టమైనోడు కావాలా, దేవునికి ఇష్టమైనోడు కావాలా? ఈ రాత్రి గుర్తుపెట్టుకో, దేవునికి ఇష్టమైన కాపరి క్రింద మన ముందుముగాక. ఇదే చెప్తున్నాడు ఆయన. తిరిగి నేను మిమ్మల్ని తీసుకొస్తా, నేను మిమ్మలను ఏళ్తాను, నేను మీకు యజమానుణ్ణి, నేను మిమ్మలను పరిపాలన చేసేవాడిని, నేను మిమ్మలను తీసుకొచ్చి సియోనులో నాటుతాను, మీ మీద ఎవరు నియమిస్తాను? నాకు ఇష్టమైన కాపరులు నియమిస్తాను. వారు జ్ఞానముతో వివేకముతో మిమ్మల్ని ఏం చేస్తారు? పరిపాలన చేస్తారు. ప్రస్తుతం బెంజమిన్ నెతన్యాహు అనేటువంటి ఒక ప్రధానమంత్రిని ఇశ్రాయేలు దేశానికి ఒక కాపరిగా దేవుడు నియమించాడు. ఆయన్ని చంపేయాలని ప్రపంచం చూస్తూ ఉంది, కానీ ఎవడి వల్ల? ఎందుకని? ఆయనకిష్టమైన కాపరిని ఇశ్రాయేలు ప్రధానిగా దేవుడు నియమించుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రస్తుతం అమెరికా దేశానికి కూడా తనకిష్టమైన నాయకుడిని, కాపరిని తీసుకొచ్చుకున్నాడు. ఆయన పేరే ట్రంప్, డొనాల్డ్ ట్రంప్. ఆయన మొన్న ఎలక్షన్లో గెలవగానే యేసుక్రీస్తు గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఆమేన్. నేను రాజును కాదు, నాకు ఒక రాజు ఉన్నాడు, ఆయనే ప్రభువైనా యేసుక్రీస్తు అని బహిరంగంగా స్టేట్మెంటు సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ చివరి దినాల్లో తనకిష్టమైన కాపరులను, తనకిష్టమైన నాయకులను, తనకిష్టమైన సేవకుల్ని దేవుడు తన ప్రజల మీద నియమించుకుంటున్నాడు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నీకు నచ్చిన సేవకుడిని కాదు నువ్వు కోరుకోవాల్సింది, దేవునికి నచ్చిన సేవకుడు నీకు కాపరిగా ఉంటే నువ్వు దీవించబడుదువు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు అమెరికా దేశంలో కూడా ఒక గొప్ప ఉద్యమం. డొనాల్డ్ ట్రంప్, ఆయన మీద ఎన్నో అభియోగాలు, ఎన్నో కేసులు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎన్నున్నప్పటికీ కూడా అతడు దేవుని కొరకు రోషం కలిగిన వాడు. తిరిగి దేవుడు అతన్ని తీసుకొచ్చాడు. ఒకానొక సందర్భంలో అసలు తిరిగి ఆయన అమెరికా ప్రెసిడెంట్ అవుతాడని ఎవరు కల్లో కూడా అనుకోలేదు. కానీ బైబిల్ చెప్తుంది, అతడు ఒక అద్భుతం చేశాడు. ఇశ్రాయేల్ దేశానికి టెల్ అవీవ్ అనేది రాజధానిగా ఉండేది. కానీ ట్రంప్ గత కాలంలో అమెరికా ప్రెసిడెంట్గా ఉన్న తర్వాత ఈ టెల్ అవీవ్ నుంచి ఇశ్రాయేలుకు రాజధాని యెరూషలేముగా ప్రకటన చేశాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది ఎవరికి ఇష్టమైన పని? అంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఎవరికి ఇష్టమైన పని చేశాడు? యెరూషలేమును రాజధానిగా ప్రకటన చేశాడు. ఇప్పుడు ప్రపంచ రాయబార్య కార్యాలయాలన్నీ కూడా టెల్ అవీవ్ నుంచి ఎక్కడికి వచ్చేసినాయి? యెరూషలేముకు వచ్చేసినాయి. యెరూషలేము దేవుడు కోరుకున్న స్థలము. ఇప్పుడు దేవునికి ఇష్టమని పని చేశాడు కాబట్టి దేవుడు డొనాల్డ్ ట్రంప్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. స్తోత్రం. ఈ రాత్రి నేనేం చెప్పాలనుకుంటున్నాను తెలుసా? దేవునికి ఇష్టమైన నైవేద్యాన్ని ఇవ్వు. దేవునికి ఇష్టమైనటువంటి అర్పణ దేవునికి చెల్లించు. నవహు వలె దేవునికి ఇష్టమైన భోజనాన్ని ఇదిగో ఇస్సాకు తిన్నట్లుగా దేవునికి ఇష్టమైన వాటిని నువ్వు చెల్లించు. షంఢులు దేవునికి ఇష్టమైనటువంటి వాటిని కోరుకున్నట్లుగా నీవు కూడా దేవునికి ఇష్టమైన వాటిని కోరుకో. ఈ దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని నువ్వు కూడా పాటించు. దేవునికి ఇష్టమైన కాపరిని కోరుకో. నీ జీవితంలో శాపమును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చివేస్తాడు. ఆమేన్. తర్వాత మరొక విషయం చూద్దాం. ఇర్మియా రాసిన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనాన్ని. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. ఇర్మియా గ్రంథము 12:10. కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు, నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు, నాకిష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు. వారు దానిని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది. దాని గురించి చింతించువాడొకడును లేడు గనుక దేశమంతా పాడైపోయింది. చాలు. ఇప్పుడు ఈ సంఘము సేవ దేంతో పోల్చాడు? పొలముతో పోల్చాడు. ఎవరికి ఇష్టమైన పొలం అంట? ఇది నాకు ఇష్టమైన పొలం. ఇందాకేమో నాకు ఇష్టమైన కాపరులు అన్నాడు,
ఇప్పుడేమో నాకు ఇష్టమైన పొలం. హల్లెలూయా. చూడండి, అక్కడ మనం చూస్తే 10వ వచనములో, కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటను చెరిపేశారు. చాలామంది కాపరులు ఉన్నారు దేశంలో, చాలామంది పాస్టర్లు ఉన్నారు. సంఘాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు పాడు చేస్తున్నారు. అమ్మా వింటున్నారా? ఆధ్యాత్మికంగా నడిపించట్ల సంఘాలను, ఆధ్యాత్మికంగా తీసుకొని వెళ్తల్లా, పరిశుద్ధతలకు తీసుకొని వెళ్తల్లా, దేవునికి ఇష్టమైనట్లుగా సంఘాన్ని తీసుకొని వెళ్ళట్లా, వాళ్ళకి నచ్చినట్లుగా, వాళ్ళకి ఇష్టమైనట్లుగా వాళ్ళు ఏం చేస్తున్నారు? సంఘాల్ని పాడు చేస్తూ ఉన్నారు. అందుకని ఆయన అంటాడు, కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటను ఏం చేస్తున్నారు? చెప్పాలి అమ్మా. ఈ రోజున చాలా సంఘాలు ఉజ్జీవం లేదు, చాలా సంఘాల్లో ఆత్మీయత లేదు, చాలా సంఘాల్లో వాక్యం లేదు. ఏమి లేదండి? వాక్యం లేదు. చాలా సంఘాల్లో దేవునికి మహిమ లేదు, చాలా సంఘాల్లో దేవునికి ఆరాధన లేదు. మనుషుల గొప్ప, మనుషుల మెప్పు, మనుషుల ఘనతే చూస్తున్నారు, కానీ చాలా సంఘాల్లో ఏమి లేదు? చెప్పాలి, దేవుని నామం మహిమ పరచబట్ల. అంటే ఆ పొలం ఏమైపోయింది? పాడైపోయింది. ఈ రోజున పోయిన ఆదివారం నేను ఒక పాస్టర్ గారిని పంపిస్తే ఆయన మధ్యలో ఒక మాట చెప్పాడు. అమ్మా నిద్రపోబాకమ్మా, ఇంత ప్రయాసపడి వాక్యం చెబుతుంటే మీరు నిద్రపోతున్నారా అని చెప్పాడు. నేను ఆ వాక్యం వింటా యూట్యూబ్లో, నాకు మనసు గాయపడి ఆ మొక్క వరకు రికార్డ్ చేసి మన చర్చి గ్రూప్లో పెట్టా. నా పరుగు తీశారని. అంటే దాని అర్థం ఏంటి? కాపరి రోషంగా ఉన్నాడు, దేవుని పొలమును చాలా జాగ్రత్తగా కాపాడుతున్నాడు, కానీ అందులో ఉన్న విశ్వాసులే ఏం చేస్తున్నారు? సంఘాన్ని ఎట్లా? నిద్రపోతా, కాలక్షేపం చేస్తా, అటు ఇటు చూస్తా, మెడ కింద చేతులు పెట్టుకుంటా, ఏమండి ఆ చేతులకి గెడకర్రలు అడ్డం పెట్టుకుంటా, గోడ కానుకొని, కుర్చీలు కానుకొని, ఇక వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నేను ఏమంటానంటే, నీకు ఇష్టమైనట్టు నువ్వు కూర్చోవద్దు, నీకు ఇష్టం వచ్చిన దిక్కు నువ్వు ప్రవర్తించొద్దు. దేవునికి ఇష్టమైనట్లుగా నువ్వు కూర్చుంటే నీ తల మీదకి దేవుని ఆశీర్వాదాలు దిగి వస్తాయి. అందుకే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనములో ఏం చెప్తుంది? నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకో. అక్కడ ఎవరున్నారట? దేవుడున్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రికాల శ్రమలో నీకు ఇష్టమైనట్లు, నాకు ఇష్టమైనట్లు మనం మందిరంలో కూర్చోవడం కాదు, ఆయనకి ఇష్టమైనట్లు కూర్చోవాలి. ఎట్లా కూర్చోవాలి? ఆయనకి ఇష్టమైనట్లుగా చెప్పండి. ఆయన మాటలను శ్రద్ధగా ఆలకించే వారంగా, ఆయన వాక్యమును స్వీకరించే వారంగా, ఆయన మాటకు లోబడే వారంగా, ఆయన సన్నిధిని ఘనపరిచే వారంగా ఈ రాత్రి మనం ఉండగలిగితే నా దేవుడు నన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. 2 చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాత్రి ఎవరికి ఇష్టంగా కూర్చోవాలి? పొలము పాడైపోయిందట. దాన్ని బట్టి ఆయన ఏమంటున్నాడు చూడండి, నాకు ఇష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు, వారు దానిని పాడు చేయగా అది పాడై నన్ను చూసి ఏం చేస్తుంది? దుఃఖిస్తుంది. సంఘమట దేవుని చూసి ఏం చేస్తుంది? దుఃఖిస్తూ ఉంది. అది పాడైపోయి దుఃఖిస్తూ ఉంటే దాని గురించి చింతపడు ఒక్కడు లేడు గనుక దేశం అంతా ఏమైపోయింది? మనకి లేదు. మనకి లేనప్పుడు మన మీద ఆయనకి ఎందుకు ఉండదు చింత? ఇప్పుడు అదే బాధపడుతున్నాడు ఆయన. నా పొలం ఏమైపోయింది? పాడైపోయింది. దాని గురించి చింతించేవారు లేరు, బాధపడేవారు లేరు. ఆ పొలం ఏం చేస్తుందంట? దుఃఖిస్తుంది. అది ఎవరి పొలం? నాకు ఇష్టమైన పొలం అనండి. ఈ రాత్రి నీవెక్కడున్నావు తెలుసా? ఆయనకి ఇష్టమైన పొలములో ఉన్నావు. నువ్వు ఏ కాపరి కింద ఉన్నావో తెలుసా? ఆయనకి ఇష్టమైన కాపరి కింద ఉన్నావు. కాబట్టి ఈ రాత్రి నీకు ఇష్టమైనవి చేయొద్దు, ఆయనకి ఇష్టమైన కార్యాలు చేయదవుగాక.
చివరిగా మరొక విషయం చెప్పి నేను ముగిస్తాను ప్రియులరా. దేవుని వాక్యంలో నుంచి మనం చూద్దాం. చూడండి, 61వ అధ్యాయం యెషయా గ్రంథం 61:8 చదవండి. యెషయా గ్రంథం 61:8 త్వరగా. న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టం, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యం. సత్యమును బట్టి వారి క్రియల ఫలము నేను వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేస్తాను. ఆమేన్. ఇప్పుడు దేవునికి ఇష్టమైంది ఒరిజినల్ మాట బయటకు వచ్చింది అన్నిటికంటే. ఏమిటది? చదవండి, మరలా చదువుదా. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము. ఇప్పుడు నా నుంచి నీ నుంచి ఆయన కోరుకునేది ఏంటి చెప్పండి? న్యాయం చేయటం. రెండో మాట ఏమన్నాడు? ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. ఏది అసహ్యం? అన్యాయంగా తీసుకోవడం దేవుడికి ఇష్టం లేదు. అక్రమంగా తీసుకోవడం దేవునికి ఇష్టం లేదు. అన్యాయముగా సంపాదించడం, అక్రమంగా సంపాదించడం, అక్రమంగా లాక్కోవటం, అన్యాయంగా గుంజుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఏది ఇష్టమట? న్యాయము చేయుట. ఏం చేయుట? నాకు ఇష్టం. ఈరోజు నువ్వు ఎందుకు దీవించబడట్లేదు అంటే, నేను ఎందుకు దీవించబడట్లేదు అంటే, ప్రధానమైన కారణం మనలో న్యాయం లేదు. ఖచ్చితమైన మాట ఇంకా చెప్తున్నాడు చూడండి. సత్యమును బట్టి నేను వారి క్రియల ఫలం వారికి ఇస్తా, వారితో నేనేం చేసుకుంటా? నిబంధన. ఇందాక నేను బయలుదేరే ముందు బైబిల్ చదువుతున్నప్పుడు నాకు ఇదే వచనాన్ని దేవుడు జ్ఞాపకం చేశాడు. ఒకసారి మీరు జకరియా రాసిన గ్రంథం తీయండి. నేను బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్న మాట జకరియా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం చూడండి. మీరు చేయవలసిన కార్యములు ఏమనగా, అందరూ వినాలి, జాగ్రత్తగా అందరూ వినాలి. చాలామంది కళ్ళు
హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, చివరిగా మనం ముగించుకుందాం. ఇప్పుడు దేవునికి ఏది ఇష్టమైంది? అన్యాయమా న్యాయమా? అమ్మా, న్యాయం చేయడమే నాకు ఇష్టం. అక్రమంగా అన్యాయంగా చేసే ఏ పనైనా నాకు అసహ్యము అన్నాడా లేదా? ఇప్పుడేం చెప్తున్నాడంటే, వారు చేయవలసిన కార్యం ఏమనగా ప్రతివాడు సత్యమే మాట్లాడాలి. సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మాల్లో తీర్పు తీర్చాలి. తన పొరుగువాని మీద ఎవడు దురాలోచన చెయ్యకూడదు, అబద్ధ ప్రమాణము చెయ్య నిష్టపడకూడదు. ఇవన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. నేను బైబిల్ చదువుతున్నప్పుడు, ఈ 8వ అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు దీనిపైన కొన్ని విషయాలు ఉన్నాయి ఈ 8వ అధ్యాయంలో. అవన్నీ చెప్పుకొస్తా, ఇవన్నీ జరగాలంటే వీళ్ళు ఈ పని చేయాలని చెప్పాడు. ఈ 8వ అధ్యాయంలో చాలా విషయాలు చెప్పుకొచ్చాడు, మేలుకరమైనవి. ఇవన్నీ జరగాలంటే వాళ్ళు చేయవలసిన కార్యం ఏమనగా, ఏమన్నాడు? 16వ వచనంలో, వాళ్ళు చేయవలసిన, నేను చెప్పినవన్నీ జరగాలంటే వాళ్ళు ఒక పని చేయాలి. ఏమిటా పని? ప్రతివాడు తన పొరుగువానితో. అసలు ఇది కుదిరే పని అంటారా? మీరు చెప్పాలి. సత్యమే మాట్లాడాలి అంటే నిజమే చెప్పాలి. మనం నిజం చెప్పం కాబట్టే ఆయనకి ఇష్టమైన పని మనం చేయట్లేదు, కాబట్టి మనకిష్టమైన ఆయన చేయట్లేదు. అర్థమైపోయింది. ఇప్పుడు క్లారిటీ వచ్చేసిందా? ఒక్కసారి మీరు మరలా యెషయా రాసిన గ్రంథము 61:8, ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టము. ఏది ఆయనకి ఇష్టం? అమ్మా, న్యాయం చేయడం ఆయనకి ఇష్టం. రెండవ మాట, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట. అన్యాయంగా ఒకడు సొత్తు అంటే డబ్బు, ఆస్తిని పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును బట్టి నేను వారి క్రియలకు ఫలము. ఆమేన్. అంటే ఇప్పుడు ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, నీ పొరుగువానితో నువ్వు సత్యమే మాట్లాడాలి. గుండెలు పగిలిపోయిన నువ్వు నిజం చెప్పవో, ప్రాణం పోయినా నిజం చెప్పవో, ఇంకాసేపట్లో కొటకొట్లాడుతుంది వెళ్ళిపోతున్న ప్రాణం అన్నా సరే నిజం చెప్పవో, నిజం చెప్ప, నీకు దీవెనలు ఎలా వస్తాయి? మాట్లాడాలి. ఇప్పుడు ఏది దేవునికి ఇష్టమైంది? నిజము మాట్లాడడం నాకు ఇష్టం. ఏది అసహ్యం? అన్యాయంగా ఒకరు సొమ్ము లాక్కోవటం, పట్టుకోవడం నాకు ఇష్టం. తర్వాత ఏమన్నాడు చూడండి, ఇంకా సత్యమే మాట్లాడాలి. తర్వాత సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మాల్లో తీర్పు తీర్చాలి. ఏ తీర్పు తీర్చాలి? పొరుగు వాళ్ళకి సత్యముతో కూడిన తీర్పు తీర్చాలి. ఇద్దరు గొడవాడుకొని వచ్చారు నీ దగ్గరికి, ఏమి తీర్పు తీర్చాలి? వీడు మావోడని వాడిని వెనకేసి రాకూడదు, వాడు పరాయోడని వాడిని బెదిరించకూడదు. న్యాయం ఎటుంటే అటే తీర్పు తీర్చాలి. ఇది జరిగే పనేనంటారా? సంతోషం గారు వింటున్నారా? ఇది కరెక్టేనంటారు? చెప్పాలి మీరు. ఒక పంచాయతీలో మనం చూస్తే డబ్బు ఎటుంటే అటే న్యాయం. ఒక పంచాయతీలో మనం చూస్తే బలగం ఎటుంటే అటే న్యాయం. ఒక పంచాయతీలో మనం చూస్తే నలుగురు బలశాలులు లేకపోతే నలుగురు మాటకారులు ఉంటే అటే న్యాయం. ఇది ఎవరికి ఇష్టం లేదు. చూసారా? ఇప్పుడు దేవునికి ఏం కావాలి? న్యాయముగా నిజము మాట్లాడటం, అన్యాయము చేయకుండా ఉంటాం. నేను అంటున్నాను, ఈ వాక్యం చదివినప్పుడు నాకు భయం వేసింది. ఎందుకు చెప్పాలి మీరు? మనము నిజం మాట్లాడడం ఇది 100% కరెక్టా రాంగా? ఎంతమంది కరెక్ట్ అన్న వాళ్ళు చెయ్యొచ్చుతారు చెప్పండి. నిజమేనయ్యా, నిజం మాట్లాడడం అన్నవాళ్ళు చేయొద్దండి. నిజం మాట్లాడడం ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మనం దేవునికి ఇష్టమైంది చేస్తున్నామా, చేయట్లేదా?
చేయట్లేదు. చేయనప్పుడు మనకి స్వస్థత వస్తుందా? చెప్పాలి. స్వస్థత వస్తుందా? రాదు. మనకి దీవెన వస్తుందా? రాదు. అంటే ఈ రాత్రి ఒక విశ్వాసిగా, ఒక సేవకుడుగా నీవు నేనేమి నేర్చుకోవాలంటే సత్యమే మాట్లాడాలి. ఆమేన్. 15వ కీర్తనలో ఉంటుంది, యెహోవా నీ గుడారముల అతిథిగా నివసించువాడెవడు, నీ పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు అంటూ అక్కడ ఒక మాటను చూడు. 2వ వచనములో 15:2 యథార్థమైన ప్రవర్తనను కలిగి నీతిని అనుసరించుచు, అదిగో ఏ పూర్వకంగా, హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. దేవునికి స్తోత్ర. ఎవరు దేవుని సన్నిధిలో నిలవగలరు? అది యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. ఇప్పుడు అంతా చెప్పుకొచ్చిన వాక్యం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చెప్పుకొచ్చే వాక్యం మరొక ఎత్తు. ఆమేన్. ఇప్పుడు స్తుతి యాగం చేస్తాం, సింపులే. స్తోత్రాలు చెల్లిస్తాం, పాటలు పాడతాం, అర్పణలు ఇస్తాం. అమ్మా చెప్పండి, ఇష్టమైన ఉపవాసం ఒక వస్త్రమే కదా ఇస్తాం, కాసి నీళ్ళే కదా ఇస్తాం, ఒక అన్నమే కదా పెడతాం. అర్థమవుతుందండి? ఆయనకి ఇష్టమైన కాపురి కిందే ఉంటాం, ఆయనకి ఇష్టమైన పొలమును బాగు చేస్తాం. ఇవన్నీ ఓకే. అసలు ఏంటంటే ఆయనకి ఇష్టమైనది నీ పొరుగువానితో సత్యము మాట్లాడడం. రెండవది నీ పొరుగువానికి నిజాయితీగా తీర్పు తీర్చటం. అన్యాయపు తీర్పు తీర్చకూడదు. ఆమేన్. తర్వాత ఏమన్నాడు చూడండి, 17వ వచనములో, తన పొరుగువాని మీద ఎవడు దురాలోచన చెయ్యొద్దు. ఏ ఆలోచనలు చేయొద్దు? అస్సలు మన ఆలోచనలే పొద్దుగూకులు అయ్యే. ఏం ఆలోచనలు? ఎవడు దొక్కాలా, ఎవడు నాశనం చేయాలా, ఎవడిని పొడి చేయాలా, ఎవడిది లాగేయాలా, దురాలోచనలు. మూడవది. నాలుగవది, అబద్ధముగా ప్రమాణం చేయడానికి మనం ఇష్టపడతాం కానీ ఆయన ఏం చెప్తున్నాడు? ఇష్టపడద్దు. తర్వాత ఇవన్నీ నాకు అసహ్యములు. ఏవన్నీ అసహ్యములు? 4 విషయాలు. 1 చెప్పాలి, సత్యమే అంటే నిజమే మాట్లాడాలి. ఇది ఎవరికి ఇష్టం? 2 ఏ తీర్పు తీర్చాలి? న్యాయమైన తీర్పు తీర్చాలి. ఇది ఎవరికి ఇష్టం? 3వది, ఎవ్వరూ పొరుగువారి మీద దురాలోచన చెయ్యొద్దు. ఇది ఎవరికి ఇష్టం? 4వది, అబద్ధంగా ప్రమాణం చెయ్యొద్దు. ఇది ఎవరికి ఇష్టం? ఈ పనులు చేస్తేనే దేవుడు నీ తలపైన ఆనంద సంతోషకరమైన దీవెనలు కుమ్మరిస్తాడు. ఆమేన్. దీనికి మనం మరొక వచనాన్ని చూద్దాం. ఇక్కడే 7వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. 7వ అధ్యాయం 8-9 వచనాలు. ఏమనగా ఇలాగు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చండి, ఒకరిని యందు ఒకడు కరుణావాత్సల్యములు కనపరుచుకోండి, విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టొద్దు, మీ హృదయమందు సహోదరులు ఎవరికి కీడు చేయ తలంచొద్దు. అలా అయితే వారు ఆలకించక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకున్నారు. ఏం చేశారంట? ఇవన్నీ చెబితే వాళ్ళు చెవులు మూసుకున్నారు, మనం కళ్ళు మూసుకున్నాం. అంతే తేడా. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి జాగ్రత్తగా వినాలి. ఆయన ఏం చెప్పాడు? సత్యమును అనుసరించి తీర్పు తీర్చండి. ఆగండి. సమాజంలో ఈ రోజున మనం ఏం చూస్తున్నామో తెలుసా? డబ్బు ఎటుంటే న్యాయం అటు. ఏమండి? ఎక్కువ బలగం ఎటుంటే అటు న్యాయం. ఇంకా చెప్పాలంటే అసలు పేదోడికి, దిక్కులేనోడికి అసలు న్యాయమే ఉండదు. అర్థమవుతుందండి? వాడి మొర ఆలకిచ్చే నాదుడే ఉండడు. అవసరమైతే ఆడుకున్నది కూడా పీకేసుకుంటారు వీళ్ళు. దేవునికి నచ్చంది ఏంటంటే పొరుగువానికి అన్యాయపు తీర్పు తీర్చటం. ఇక్కడ మనం చూస్తే చాలా స్పష్టంగా చెప్పాడు, సత్యం అనుసరించి తీర్పు తీర్చండి. తర్వాత ఒకరినందు ఒకడు కరుణావాత్సల్యములు కనపరుచుకోండి. ఏడండి కరుణావాత్సల్యం అంటే? ప్రేమ, దయ, ఒకరినొకరు కనపరుచుకోమంటున్నారు. ఎవరు దారిన వాళ్ళే. ఆమేన్.
అందరు చర్చిలో హల్లెలూయా స్తుతి మహిమను పాడుకుంటారు, వెళ్ళేటప్పుడు ఒకరి మొఖాలు ఒకళ్ళు చెప్పండి. కాబట్టి ఆయనకు కావాల్సింది ఏంటి, ఇష్టమైనది ఏంటంటే దయ, కనికరము, జాలి కలిగి ఉండాలి. తర్వాత మనం చూస్తాము, నువ్వు బైబిల్ చూస్తున్నావా, ఎక్కడ తీసావు? ఆది కాండంలో ఉంది నీ చెయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, ఇంకా మనం చూస్తే విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టొద్దు. ఎవరిని బాధ పెట్టొద్దు? ఈరోజు ఎంతమంది ఇళ్లలో విధవరాండ్రు ఏడుస్తున్నారు? అన్నం పెట్టుకో, పట్టించుకోకో, కోడళ్ళో, కొడుకులో, కూతురులో, మనవరాళ్ళో, మనవాళ్ళో. అమ్మా, ఇళ్లలో ఎంతమంది విధవరాండ్రు ఏడుస్తున్నారు చెప్పండి? చాలామంది ఏడుతున్నారు, ఎవరికి చెప్పుకోలేక. వాళ్ళకి అన్నం పెట్టరు, పట్టించుకోరు. విధవరాండ్రను బాధ పెట్టొద్దు, చాలా స్పష్టమైన మాట ఇది. అసలు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం చూడండి ఏం చెప్తుందో. యాకోబు రాసిన పత్రిక, నేను ముగిస్తున్నాను, టైం అయిపోయింది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము చివరి మాట చదవండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లల్ని, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే నిజమైన భక్తి. ఏదంట? దిక్కులేని పిల్లల్ని, విధవరాండ్రని వారి ఇబ్బందిలో పరామర్శించుట, వారి పరామర్శించుటయే నిజమైన భక్తి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే న్యాయముగా తీర్పు తీర్చండి. ఆయన చెప్పాడు కదా, నాకు చేయాల్సిన కార్యాలు ఏంటంటే, జకర్యాలో చెప్పాడుగా, వాళ్ళు చేయవలసిన కార్యములు ఏమంటే ప్రతివాడు సత్యమే మాట్లాడాలి, సత్యమైన తీర్పు తీర్చాలి, తర్వాత అబద్ధంగా ప్రమాణం చెయ్యొద్దు, పొరుగువాని మీద దురాలోచన చెయ్యొద్దు. ఇప్పుడు 7వ అధ్యాయము జకర్యా 9వ వచనములు చూస్తే సత్యమును అనుసరించి తీర్పు తీర్చండి. ఒకరినొకరు ఏం కలిగి ఉండాలట? అనురాగము, వాత్సల్యము కలిగించండి అంటూ విధవరాండ్రను, ఎవరినట? ఒక్కొక్కసారి విధవరాండ్రు చేసే పనులు మనకు నచ్చకపోవచ్చు, వాళ్ళ మాట విధానం మనకు నచ్చకపోవచ్చు, వారు చేసే పనులు మనకి చిరాకు తెప్పించవచ్చు. అయినా నువ్వు ఓర్చుకొని వారిని ఏం చేయాలి? పరామర్శించాలి. వారి ఇబ్బందిలో సహాయపడితే నీ యొక్క ముందర దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. ఆమెన్. కాబట్టి విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టొద్దు. ఎవరి మాట ఇది? చెప్పాలి. తర్వాత మాట, మీ హృదయముల్లో ఎవరికి కీడు చెయ్యాలన్న తలంపు మీకు రానివ్వద్దు. స్తోత్రం అని చెప్పాడట. ఎవరు? దేవుడు చెప్తే వాళ్ళు వినకుండా ఏం మూసుకున్నారు. అందుకని ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు. 13వ వచనం చదవండి. కావున యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నేను పిలిచినప్పుడు ఆలకించకపోయిరు గనుక వారు పిలిచినప్పుడు నేను కూడా ఆలకించను. అది అసలు విషయం. వాక్యం చెబుతుంటే వాళ్ళు వింటలేదు కాబట్టి నేను కూడా వాళ్ళు మొర పెడితే ఎన్నో. అందుకే మీలో చాలామంది ఏడున్నారా బాబు అంటే అక్కడే ఉన్నారు. ఎందుకు అక్కడే ఉన్నారు మీరు? ఆయన వాక్యం ద్వారా పిలుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు వినకుండా మీరు చెవులు మూసుకుంటున్నారు, కళ్ళు మూసుకుంటున్నారు, ఇంకా ముక్కు కూడా మూసుకోండి. దేవునికి స్తోత్రం. 3వ రోజు కోటాలు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎటు చెవులు మూసుకున్నారు, కళ్ళు మూసారు, ఇంకా అది కూడా మూసేస్తే ఇక తెల్లకొడ్లు పెట్టే ఇక పాట పరదేశంలో ఆ పని చేయండి అమ్మా, దరిద్రం వదిలిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దేవుడు ఏం చెబుతున్నాడు? నేను పిలిచా, వాళ్ళు ఏం చేయలేదు, నా మాట వినకుండా చెవులు మూసుకున్నారు. కాబట్టి నేను కూడా వారు పిలిచినప్పుడు ఆలకించను. చూడండి, నేను పిలిచినప్పుడు వారు ఆలకించకపోయారు కనుక వారు పిలిచినప్పుడు నేను. ఇప్పుడు చెప్పండి, మన ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు?
ఒక్కొక్క విషయాన్ని ధ్యానం చేద్దాం. ఎందుకు మన ప్రార్థనకి జవాబు రావట్లేదంటే ఆయనకి ఇష్టమైన కార్యాలు చేయట్లేదు. ఏమిటవి? ఒకటి, పొరుగువానితో సత్యము మాట్లాడకపోవడం. అనండి అందరూ. రెండు, న్యాయమైన తీర్పు తీర్చకపోవడం. మూడు, అబద్ధమైన ప్రమాణం పొరుగువానితో చేయడం. నాలుగవది, పొరుగువాని మీద దురాలోచనలు చేయడం. ఐదవది, దిక్కులేని వారిని, వెధవరాండ్రను, తండ్రి లేని పిల్లల్ని మనము బాధ పెట్టటం. ఆరవది, ఆయన పిలిచినప్పుడు నీవు పలకనందున నీ ప్రార్థనకి జవాబు రావటం లేదు. ఇప్పుడు ఈ 6 విషయాల్లో నువ్వు ఎన్నిట్లో ఉన్నావు? ఒక్కసారి రాత్రి పరీక్ష చేసుకో. ఈ 6 విషయాలు ఈ రాత్రిని హృదయములో నుంచి, నీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలా? ఆమెన్. ఈ ఎవరికి ఇష్టం లేదు? ఇవన్నీ నాకు అసహ్యము. ఆమెన్. కాబట్టి రాత్రి వాటన్నిటిని తీసివేసుకొని పొరుగువాని మీద నీవు దయ, కనికరము, జాలి చూపే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. నీవు న్యాయమే మాట్లాడాలి, న్యాయమే తీర్పు తీర్చాలి. చాలామంది అనే ఊత పదం, వాళ్ళకి అలాగే జరగాలి, వీళ్ళకి ఎలాగే జరగాలి, వాళ్ళు అట్లాగే అయిపోవాలి. నువ్వు తీర్పు ఎందుకు తీర్చాలా? నువ్వెందుకు మాట్లాడాలా? వారి విషయంలో ఏది న్యాయమో అదే మాట్లాడు. దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. కాబట్టి నేను ముగిస్తున్నాను. మనం ప్రార్థన చేద్దాం. మరొకసారి 5 విషయాలు చెప్తారా నాకు? ముందు 5 విషయాలు చెప్పాను. ముందు 5 విషయాలు ఏంటంటే, ఇష్టమైన భోజనం ఇస్సాకు కోరుకున్నాడు ఆశీర్వదించడానికి. అనండి. కోరుకున్నాడు, దాన్ని బట్టి కొడుకుని ఏం చేశాడు? 2, నోవాహు ఇష్టమైన నైవేద్యాన్ని, అర్పణను, బలులను దేవునికి అర్పించి తన కుటుంబాన్ని ఆశీర్వదించుకున్నాడు. 3వది, షంఢులు అంటే హిజ్రాలు దేవునికి ఇష్టమైన వాటిని కోరుకొని చేశారు. కాబట్టి దేవుడు తన ఇంట్లో వారికి ఒక భాగాన్ని ఇచ్చాడు. 4వది, ఆయనకి ఇష్టమైన ఉపవాసం. హల్లెలూయా. అలా చేస్తే వేకువ చుక్కవలే మీకు వెలుగు ఉదయిస్తుంది, మీకు స్వస్థత వస్తుందని చెప్పాడు. 5వది, ఆయనకి ఇష్టమైన కాపరులు. ఆమేన్. ఈ 5 విషయాలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆయనకి ఇష్టం లేనివేంటి? మరొక 5. ఏమిటవి చెప్పాలి? 1, సత్యము మాట్లాడకపోవటం. 2, యథార్థమైన న్యాయమైన తీర్పు తీర్చకపోవడం. 3వది, పొరుగువాని మీద దురాలోచన చేయడం. 4వది, అబద్ధముగా ప్రమాణము చేయడం. 5వది, దిక్కులేని వారిని, వెధవరాండ్రను, తండ్రి లేని వారిని మనము బాధ పెట్టటం, వారిని ఏడిపించటం, వారు ఆకలితో పడుకోవడం, తిండి లేక అల్లాడిపోవడం, వారిని కష్టములో పలకరించకపోవడం, ఇవన్నీ నువ్వు చేయట్లేదు కనుక దేవుడు అంటున్నాడు, నేను చెప్పా ఇవన్నీ చేయమని. నేను చెప్పినప్పుడు మీరు నా మాట వినలేదు, కాబట్టి ఇప్పుడు మీరు చెప్పేవి నేను వినను. కాబట్టి రాత్రి మన ప్రార్థనకి జవాబు రావాలంటే ఏం చేయాలి? 2వ విషయంలో చెప్పుకున్న 5 విషయాలు, అంటే దేవునికి న్యాయమైన కార్యాలు, ఇష్టమైన కార్యాలు ఈ రాత్రి నువ్వు చేయగలిగితే దేవుడు నూతన సంవత్సరములో నీ పట్ల బలమైన కార్యాలు జరిగిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు, నీ కుటుంబానికి మెండుగా దయచేయునుగాక. ఆమెన్. ఆమెన్. అందరూ లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి వాక్యం కొరకు చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. అందరూ కూడా కండ్లు మూసుకుందాం. అందరం కండ్లు మూసుకొని చేతులు పైకెత్తి ఈ రాత్రి నిన్ను నీవు, నన్ను నేను పరీక్షించుకుందాం.